జై శ్రీమన్నారాయణ. 11వ పాశురం. கத்துக்கரவை கனங்கள் பல கரந்து செத்தார் திரளழியச் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலருதும் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்துத்தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ ఎత్తుకురంగుం పొరులేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామాంజాచార్యుల వారి తిరుప్పావై 11వ పాసుర వ్యాఖ్యానం. లేగదూడలు గల చాలా ఆవుల మందలకు పాలు పిండి శత్రువుల బలము నశించినట్టులా ఎదిరించి యుద్ధము చేయు గోపాల వంశములో దోషములు లేని దానవైన బంగారు తీగ, పుట్టలోని సర్పము వంటి నితంబము కలదానా, అడవిలో నిమిలి వంటి కేశపాసము కలదానా లేచిరమ్ము. చుట్టాలు చెలులు అందరూ వచ్చారు, నీ ముంగిట నిలిచారు. నీలమేఘశ్యాముని కీర్తించుటకే వచ్చారు, ఉలకవు పలకవు. సంపన్నులారా, నీ నిద్రకర్థమేంటి? ఆవులంటే వేదములు, దూడలనగా వేదాంగములు, పాలనగా సారము, పిండుట అనగా అందించుట. ఇది ఆచార్యుల పని. శత్రువులనగా కామ క్రోధాది అరిషడ్వర్గము, కామాదులను ఆచార్యుడే తొలగించాలి. పుట్టలోని పాము అనగా మూలాధారమునందలి కుండలిని శక్తి, నెమలి వంటి కేశపాసమనగా సహస్రారము. చుట్టాలు చెలులు భగవద్భక్తులు, భక్తుల ఇంటి ముందు నిల్చుటే పరమ ప్రయోజనము. నిద్ర అనగా భగవద్గుణానుసంధానము. ఈ పాసురమున పుదత్తాళ్వార్లను మేల్కొల్పుతున్నారు. కుత్తమొన్నిల్లాదా అనున్నది వీరికి సరిపోతుంది. ఇతర ఆళ్వార్లందరూ గర్భవాసము గావించి జన్మించారు. మొదలాళ్వార్లు మాత్రమే అయోనిజులు, కావున ఏమాత్రము దోషము లేనివారు. వీరు సాధించిన 2వ తిరువందాదిలో అంకోళ్ తెడియోడుం కొళుందలే పొన్నమాళ్ తెడియోడుం మనం అని పందిరి స్తంభమును వెతుకుతూ వెళ్ళు తీగగా తనను తాను చెప్పుకున్నారు. కావున వీరు కోవలర్దం పొర్కొడియే కదా. ఇక సుత్తత్తు తొలిమారు అని వీరికి పొయ్యిగా పేయాళ్వార్లు చుట్టూ ఉండు సఖియలు, ఇతర ఆళ్వార్లు చెలులు మాత్రమే అని కూడా ఈ విశేషణము వీరికి సరిపోతుంది. ఇక గురు పరంపర వాక్యములలో శ్రీమజ్జామున మునయే నమః అను వాక్యము ఇచట అనుసంధానము చేసుకోవాలి. ఇచట కోవలర్ అనగా గోపాలురు, గోపాలురకు శ్రీకృష్ణుడే భగవానుడు, ఇతర దైవము లేదు అనగా భగవదనన్యార్హ శేషభూతులు, అనన్య భక్తి కలవారు. లోకీవ తీరిన పరమార్థ సమగ్ర భక్తి యోగాయ నాథమునయే అని సాధించినట్టు నాథమునుల వంశమున అవతరించిన మహానుభావులు శ్రీమజ్జామున మునులు. కావున వీరు కోవలర్దం పొర్కొడయే అగుదురు. జై శ్రీమన్నారాయణ.